రాష్ట్రానికి 9.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయిస్తే ఇప్పటి వరకు 5.32 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చిందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. 2.69 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా లోటు ఉందన్నారు. యూరియా కొరతపైన కేటీఆర్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని మండిపడ్డారు. యూరియా సరఫరా ఎవరి పరిధిలో ఉంటుందో 10 ఏళ్లు మంత్రిగా చేసిన కేటీఆర్ కు తెలియదా అని ప్రశ్నించారు. రైతులను రెచ్చగొట్టడమే కేటీఆర్ పనిగా పెట్టుకున్నారని ఫైర్ అయ్యారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చాలా సార్లు కేంద్ర మంత్రులను కలిశారన్నారు. 1/2 డజన్కు పైగా లేఖలు రాశారన్నారు. యూరియా కోసం కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటులో ఆందోళన చేశారన్నారు. కేంద్ర వైఖరి కారణంగానే రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడిందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. సంబంధించిన చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ రాష్ట్ర ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు అనేక మార్లు కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణకు సరిపడా యూరియాని ఇవ్వాలని చెప్పండి పలు లేఖల ద్వారా స్వయంగా కూడా కలిసి చెప్పినటువంటి సందర్భంలో కేటీఆర్ గారు నిన్నటి రోజు మాట్లాడినటువంటి తీరు చూసిన తర్వాత ఇక్కడ నేను అంకెలతో వాటిని మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నా. యూరియా అనేది రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా తయారైనటువంటి అంశం కాదనేటువంటి అంశం 10 సంవత్సరాలు మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారు మీకు తెలియదాన్ని అడుగుతా ఉన్నారు. 10 సంవత్సరాలు మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు యూరియా వచ్చింది కేంద్రం నుంచి, రాష్ట్రం నుంచి ఇచ్చిన అలిగేషన్ ప్రకారం ఇవ్వాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, కేంద్రానికి సంబంధించిన నరేంద్ర మోడీ గారి సర్కారు. అలాంటిది మీరు నిన్న మాట్లాడినప్పుడు బీజేపీ పైన నోరు మెదపకుండా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి యూరియా ఇవ్వడంలో వైఫల్యం చెందిందని చెప్పి మాట్లాడడం, ఇది కూడా యూరియా అంశానికి కూడా రాజకీయం చేయడం సబబు కాదనే మాట కేటీఆర్ చెప్తారు. కేటీఆర్ గారు బీఆర్ఎస్ గాని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచమంటున్నారు. యూరియాను కూడా రాజకీయాన్ని ముడిపడుతుండ్రు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో యూరియాకు సంబంధించి మాకు ఎవరిస్తే వాళ్ళకు ఓటేస్తామంటున్నారు. అనేది మన యూరియా ఇవ్వడం అనేది అదనపు, కేంద్ర ప్రభుత్వం మనకు అదనపు ప్రయోజనం చేయడం లేదు. మన డిమాండ్ ప్రకారం ఇవ్వాలి. ఈ రోజు నిన్నటి రోజు వరకు ఇంకా 2 లక్షల పైసలు మెట్రిక్ టన్నులు ఇవ్వాల్సింది పోయిందని సపోర్ట్ విధంగా మాట్లాడాల్సింది పోయి ఈ విధంగా కేటీఆర్ గారు మాట్లాడడం సరికాదని మాట సందర్భంగా మీకు చెప్తూ రైతాంగాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. మన యూరియా మన ఇండెంట్ ప్రకారం మన రాష్ట్రానికి రావాల్సినటువంటి న్యాయమైనటువంటి